హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అషుస్ కిచెన్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. సో ఈరోజు ఈజీగా ఎమ్మీగా టేస్టీగా క్రిస్పీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? నేను రెడీ, మీరు రెడీనా? చికెన్ ఫ్రై చేయాలంటే పెద్ద మాటలేం కాదండి, ఈజీగా చేయొచ్చు. చికెన్ ఫ్రై చేయడం కోసం ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కోవాలి. కడిగిన తరువాత ఒక బాండీలో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. దీంట్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్కు ఉన్న మాయిశ్చర్తోనే అది బాగా ఉడికిపోతుంది. అది ఉడికిన తరువాత ఇంకో బాండీలో నూనె వేసుకొని దాన్ని వేపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మిర్చి అలాంటివి వేయాల్సిన అవసరం లేదు. అది బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి వేస్తే చాలా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఫస్ట్ ఒక పీస్ వేసుకొని చూడంగానే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రకారంగా ఇలా పక్కనంతా బబుల్స్గా లేకపోతే చిట్పట్లాడుతుంది. అప్పుడు నూనె బాగా వేడైనట్టు. అలా వేడైన తర్వాత వేస్తేనే ఈ చికెన్కి ఒక టేస్ట్ వస్తుంది. అలా నూనె వేడైన తర్వాత వేసుకొని అన్ని ముక్కలు బాగా వేయించుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టే ఇలా చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. నేను హాఫ్ కిలో చికెన్ ఫ్రై చేస్తున్నాను, అందుకు ఒక స్పూన్ వేసి ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఒకవేళ 2 kgs ఆఫ్ చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. 2 minutes కలిపి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తీసి 2 minutes అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోదు, అలాగే వచ్చిద్ది. అలా 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉంటే పచ్చి వాసన పోయి గుడ్ స్మెల్ వచ్చిద్ది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఎగ్జాక్ట్గా అరగంట తర్వాత కారం చల్లుకోవాలి. కారం చల్లిన తర్వాత ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని కొంచెం అలా వేడి మీద ఉండనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేయకండి, లో సిమ్లో పెట్టి అలా ఫ్రై అవ్వనివ్వండి. ఈ స్టేజ్లో ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా 1 minute స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకునే టైంలో గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి. ఫ్రై చేయొద్దు, ఓన్లీ కలుపుకోండి. చూసారు కదా, క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా చికెన్ ఫ్రై ఇలా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపించాను కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేను చాలా కష్టపడుతున్నాను, మీ యొక్క సబ్స్క్రైబ్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.